హాయ్ అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ గృహిణి ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ ద బెల్ ఐకాన్. ఇవాళ మనం బూందీ లడ్డూలు తయారు చేసుకుందాం. అది పంచదారతో ఇంకా బెల్లంతో కూడా ఎంత ఎమ్మిగా ఉన్నాయో కదా. ఒక గ్లాసు పంచదార, 2 గ్లాసులు శనగపిండి, అది మిల్లు పట్టించిన పిండి అండి. కొలుచుకొని పక్కన ఉంచుకుందాం. పంచదారలో 1/2 గ్లాసు వాటర్ పోసాను. 1/2 గ్లాసు అనే కంటే పంచదార ములిగేంత వరకు ఎక్కువ పోసామనుకోండి, ఎక్కువసేపు మరగనివ్వాలి. అదే కరెక్ట్గా పోసుకున్నామంటే తొందరగా పాకం వచ్చేస్తుందండి. యాలకుల్ని క్రష్ చేసి పాకంలో కలుపుతున్నానండి. 2 యాలకులు, ఒక్క స్ట్రింగ్ వస్తే చాలండి, పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు శనగపిండిలో వాటర్ పోసి కలుపుకుందాం. ఒక గ్లాస్ వాటర్ పోసి కలుపుతున్నానండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇంకొన్ని వాటర్ పోద్దాం. 1/2 గ్లాస్ పోస్తానండి వాటర్. కొంచెం గట్టిగా ఉందండి, ఇంకొంచెం వాటర్ పోద్దామండి. ఒక్కసారి నీళ్ళని పోయకండి, అలా కొద్ది కొద్దిగా పోసుకోండి. ఇలా అయితే సరిపోద్దండి. చూడండి చక్కగా వచ్చింది కదా. గిరిటితో చూద్దామండి. గిరిటి జారుగా ఉండాలండి. చూడండి అలా ఉంటే కరెక్ట్గా సరిపోద్ది. 1/2 కేజీ బెల్లాన్ని తీసుకుని చితకొట్టుకుని వాటర్ పోసుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు లడ్డు కోసం ఒక పిడికెడు జీడిపప్పు, ఒక పిడికెడు కిస్మిస్. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు పిండిని బాగా కదిపి బూందీ వేసుకుందాం. బూందీ వేసుకోవడం కోసం మనం ఇలా జాలిగరిటని తీసుకోవాలండి. మా ఊర్లో సట్రం అని అంటాము. కొంచెం కదపాలండి, తర్వాత గరిటతో తట్టాలి. బూందీ గరిటని ఎక్కువగా కదిపామనుకోండి, బూందీ తోకలుగా వస్తుంది. జాయిగా అలా తట్టుకోండి. అలా వచ్చినా టేస్ట్ ఏం పాడవదండి, టేస్ట్ బాగానే ఉంటుంది. ఎలా వచ్చినా పర్వాలేదండి. అలా ముచ్చేలా రావాలంటే కొంచెం కదపకుండా గిరిటితో ఇలా ఆదమండి. కొంచెం నూనె కాగిన తర్వాత వేసుకోవాలి. చూడండి ఇలా అయితే సరిపోతుంది. ఎక్కువగా వేగనవసరం లేదండి. లడ్డు కోసం బూందీ పలుకులు ఇలా ఉంటే సరిపోద్దండి. కరకరలాడేటట్టు వేగనవసరం లేదు. ఇలాగా బూందీ అంతా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి అలా ముచ్చేలాగా డ్రాప్లు పారుతున్నాయో. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా మిగిలిందండి, అంతా చేసేసాను. ఈ కొద్దిగా మిగిలిన దాంట్లో ఫుడ్ కలర్ కలుపుతున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే చేసుకోండి, లేకపోతే లేదు. ఈ కొద్దిగాలను ఒక గరిటె పిండి అండి, అది ఒక గరిటె పిండిలో కలర్ కలుపుతున్నాను. ఇప్పుడు దీన్ని కూడా బూందీ దూసుకుందామండి. చూడండి అలాగా పైనుంచి పోసి ఒకసారి గరిటెతో అదిమితే మీకు బూందీ వచ్చేస్తుంది. కరకరలాడేదాకా వేయించనక్కర్లేదండి ఏదైనా సరే. లడ్డు కోసం అయితే జస్ట్ అలా అదిమితే పడిపోతాయండి బూందీ పలుకులు. చాలండి, అలా వేగితే చాలు. ఒక నిమిషంలో రెడీ అయిపోతాయండి.
బాగా ఎక్కువగా వేగిపోయింది అనుకోండి పాకం పీల్చడానికి టైం పడుతుంది, అందుకని గుల్లగా తీసేస్తారు. ఇప్పుడు జీడిపప్పు పులుకులు కిస్మిస్లు వేయించుకుందామండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకుందామండి. చూడండి అలా కలుపుతూ ఉంటే మాడిపోకుండా ఉంటాయి, లేదంటే నూనె హీట్కి జీడిపప్పులు మాడిపోతాయండి. ఇప్పుడు ఇందాక దూచుకున్న బూందీని ఒక్కసారి కలుపుకుందామండి. ఎక్కడైనా ఉండలుంటే ఇడిపోతాయండి, ఒకదానికొకటి అంటుకుని ఉంటాయి కదా, అలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పాకు ఇందాక పట్టుకున్నది కొంచెం గట్టిగా అయింది కదా, ఒక్కసారి స్టవ్ మీద పెడదామండి. కొంచెం వాటర్ పోద్దామండి, ఒక్క చుక్క. ఆల్రెడీ మనం పాకం పట్టింది కదా, చూద్దామండి. ఒక స్ట్రింగ్ వస్తే సరిపోతుంది, చాలండి. దింపేద్దాం. ఇప్పుడు బూందీని సగం బూందీ ఇందులో పోసేద్దామండి. అంటే ఒక గ్లాసు బూందీ అనమాట అండి, దాన్ని 2 భాగాలుగా చేసుకున్నాం కదా, కొంచెం పంచదారకి కొంచెం ఏమో బెల్లానికి, మిగతా సగం బూందీ పక్కకు పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఈ బూందీని అంతటినీ పంచదార పాకం పీల్చుకునేలాగా కలుపుతున్నానండి. బాగా కలిపి పక్కన ఉంచుకోవాలండి. బూందీ పాకాన్ని పీల్చుకోవడానికి కొంచెం టైం పడుతుందండి, ఒక 10 నిమిషాలన్నా పడుతుందండి. ఈలోపు మనం బెల్లం పాకం రెడీ చేసుకుందామండి. చూడండి అలా సింగిల్ స్ట్రింగ్ వస్తే సరిపోతుందండి, ఒకే ఒక దారం వచ్చేలాగా చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు బాగా కనబడుతుంది కదా. ఇప్పుడు ఇందాక బూందీ మిగిల్చుకున్నాం కదండి, ఈ పాకాన్ని అంతటిని ఆ బూందీలోకి వడగట్టేసుకుందామండి. ఎందుకంటే బెల్లంలో నలకలు ఉంటాయండి, మనం ముందుగా పాకాన్ని వడగట్టలేదు కదండి, ఇంక 2 చేయడం ఎందుకని డైరెక్ట్గా బూందీలో పోసేస్తున్నానండి. అలా పూర్తిగా వడగట్టుకుని బెల్లం పాకం పట్టేటట్టు కలిపి పక్కన ఉంచుకోవాలండి. ఇందాక పంచదార పాకంలో బూందీ పోసాం కదా, చూడండి పీల్చుకుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి కొంచెం తీసుకుందామండి. ఒక 2 పిడికిళ్ళు బూందీని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా పీల్చుకుందో పాకం, మెత్తగా అయింది కదా. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పొడిని ఆ బూందీలో కలుపుతున్నాను. ఇప్పుడు కలిపి లడ్డు చుట్టుకుందామండి. అలా కలపాలండి, మొత్తం లడ్డు మిక్సర్ అంతా కలపాలండి. కొన్ని జీడిపప్పులు కిస్మిస్లు వేద్దాం. ఒక స్పూను నెయ్యిని కూడా వేసి కలుపుకోవాలండి. చూడండి చక్కగా వచ్చేస్తుంది కదా ఇప్పుడు లడ్డు చుట్టడానికి. అలాగా ఒక జీడిపప్పు పలుకు పైకి వచ్చేటట్టు పెట్టుకొని అలాగా లడ్డు చుట్టుకోవడమేనండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇవన్నీ చాలా తేలికండి. మనం లడ్డు అంటే చాలా కష్టం అనుకుంటాం కదా, చాలా సింపుల్ అండి. మొత్తం లడ్డూలన్నీ ఇలా చుట్టుకుని రెడీ చేసుకుందామండి. చూడండి సూపర్ యమ్మీ యమ్మీ పంచదార లడ్డు రెడీ అండి. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో, అదిరిపోయినాయి అనుకోండి. ఇప్పుడు బెల్లం పాకం పీల్చుకుందండి బూందీకి. చూడండి చక్కగా పట్టేసింది.
ఇప్పుడు ఉండ చుట్టుకోవడం కోసం మనం కొంచెం మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఒక 2 పిడికిళ్ళు తీసుకుందామండి. చాలండి, సరిపోతుంది. అలాగా గ్రైండ్ చేద్దాం. జీడిపప్పులు వేస్తున్నానండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న బూందీ మిక్సర్ని వేసేద్దామండి. ఇప్పుడు బాగా కలుపుకొని లడ్డూలా చుట్టేసుకోవడమే. ఈ స్టేజ్లో నెయ్యిని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు లడ్డు చుట్టుకోవడమేనండి. చాలా అంటే చాలా తేలికగా అయిపోతాయి. ఇలాగ కొంచెం ముద్దను తీసుకొని లడ్డు చుట్టుకోవడమేనండి. చూడండి, చాలా తేలికగా వచ్చేసాయి కదా. తెలియకపోతే అయ్య బాబాయ్ లడ్డూనా అనుకుంటాం. తెలిస్తే చూసారా ఎంత సింపుల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా లడ్డూని చుట్టుకుని ఎంజాయ్ చేయండి. చక్కగా అలాగా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసేసుకుందాం. చూసారుగా, యమ్మీ యమ్మీ బెల్లం లడ్డూలు రెడీ అయిపోయాయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి.